హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం కెమెరాలో రికార్డ్ అయిన కొన్ని మూమెంట్లను చూసేద్దాం. అవి చూసిన తర్వాత మీరు ఒకే మాట అంటారు వావ్ అని. సో ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ని యాక్టివేట్ చేసేయండి. మీరు ఈ వీడియోకి ఒక లైక్ వేస్తే ఆ వీడియో మరింత మందికి రికమెండ్ అవుతుంది. సో తప్పకుండా లైక్ చేసేయండి. నంబర్ 1, ఇక్కడ బీచ్లో ఈ పాప ఆడుకుంటుంది. కానీ ఈ కుక్క భయం ఏంటంటే భయంకరంగా వస్తున్న అలల్లో ఆ పాప ఎక్కడ కొట్టుకోపోతుందో అని భయపడుతుంది. ఆ పాపని కొంతసేపు ఆడుకోనిచ్చి తర్వాత ఆ కుక్క ఏం చేసిందో చూడండి. దీన్నే రెస్పాన్సిబిలిటీ అని అంటారు. ఇలాంటి సీన్ మీరు ఎక్కడ చూసుండరు. ఈ పాపకి ఏం తెలుస్తుంది ఆ అలల్లో తను కొట్టుకుపోతానని. అందుకే ఆ కుక్క తనని ఇలా టీ సెట్ పట్టుకొని ఒడ్డుకి లాక్కొని వచ్చింది. నంబర్ 2, ఒక వ్యక్తి రోడ్ మీదుగా వెళ్తున్నప్పుడు చెట్టు మీద తనకి ఒక వింత ఆకారం కనబడింది. దాన్ని చూశాక అతను షాక్ అయ్యాడు. అతనేంటి, మీరు కూడా షాక్ అవుతారు. ఆ చెట్టు కొమ్మ మీద ఒక వింత ఆకారంతో ఉన్న వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే తనకి రెక్కలున్నాయి కానీ నడుం భాగం లేదు. మొదట్లో తను దాన్ని స్టాచ్యూ అనుకున్నాడు, కానీ ఆ ఆకారం కదిలింది. దాంతో ఆయన దాన్ని కెమెరాలో రికార్డ్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత అది అక్కడి నుండి ఎగిరిపోయింది. నంబర్ 3, మీరు చాలా వీడియోలలో హిల్ క్లైంబింగ్ చేస్తూ ఉండే వ్యక్తుల్ని చూసే ఉంటారు. కానీ మీరెప్పుడైనా పాండా హిల్ క్లైంబింగ్ చేయడం చూసారా? అలాంటి సీన్ ఒకటి కెమెరాలో రికార్డ్ అయింది. ఈ పాండాలను చూడండి ఎంత పెద్ద పెద్ద కొండలు ఎక్కుతున్నాయో. ఇలా యానిమల్స్ కొండలు ఎక్కడం ఎక్కడ జరగలేదు. కొన్ని రేర్ యానిమల్స్ తప్పించి వేరే జంతువులు ఇలా హిల్ క్లైంబింగ్ చెయ్యవు. నంబర్ 4, గాయ్స్, ప్రాంక్ ఎవరైనా చేస్తారు. కానీ 2013లో ఎల్జీ కంపెనీ చేసిన ప్రాంక్ ఎంత డిఫరెంట్గా ఉందంటే మీరే చూసి షాక్ అవుతారు. 2013లో వీళ్ళు ఒక స్మార్ట్ టీవీ ప్రమోషన్ కోసం కొంతమందిని ఆఫీస్కి ఇంటర్వ్యూకి పిలిచారు. ఆ రూమ్లో 6 కెమెరాలు ఫీడ్ చేసి ఉంచారు. తర్వాత ఒక్కొక్కరిని లోపలికి పిలిచారు. అంతకన్నా ముందు వీళ్ళు బ్యాక్ సైడ్ విండో లాగా ఒక స్మార్ట్ టీవీని సెట్ చేసి పెట్టారు. ఇంటర్వ్యూ జరుగుతున్న టైంలో అదే టైంలో ప్రళయాలు వస్తున్నట్టు విజువల్స్ ప్లే చేయడంతో అక్కడ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు భయంతో పరుగులు తీశారు. అలాగే లిఫ్ట్లో ఫ్లోర్ పైన టీవీలు సెట్ చేసి వాళ్ళని కూడా భయపెట్టారు. నంబర్ 5, పోలీస్ అంటే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అలాంటి పోలీసులు చట్టపరమైన రూల్స్ని బ్రేక్ చేస్తే మనల్ని చితకబాదుతారు. కానీ పోలీసులే ఆ రూల్ని బ్రేక్ చేస్తే ఇక్కడ చూడండి ఈవిడ ఎలా లంచం తీసుకుంటుందో. అండ్ ఇతన్ని చూడండి హెల్మెట్ లేకుండా వెళ్తున్నాడు. బ్రో, హడావిడిలో మర్చిపోయింటాడు అని అంటారా? అయితే కింద చూడండి అతని బైక్కి నంబర్ ప్లేటే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.